హీరో హీరోయిన్ రావడానికి మీకు పర్మిషన్ ఇవ్వలేదు అని వాళ్ళు అంటున్నారు. ఈ అల్లు అర్జున్ సైడ్ వాళ్ళు ఏమంటున్నారు, మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాము, పర్మిషన్ తీసుకున్న తర్వాతే కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే వచ్చామని వాళ్ళు అంటున్నారు. దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడండి కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ సైడే రైట్ ఉండొచ్చేమో. ఎందుకంటే ఈయన మేనేజ్మెంట్, ఈయనకు సపరేట్గా ఒక మేనేజ్మెంట్ ఉంటుంది, అంటే అల్లు అర్జున్ సపరేట్గా ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారో ఆయనకి తెలియదు, ఆయనకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ అందిందో అందలేదో తెలియదు. ఆయన డైరెక్ట్ వచ్చేసిండు. వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసుల వర్షన్ ఎట్లుందంటే తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయిందని లోపలికి వచ్చి అల్లు అర్జున్కి చెప్పారంట. చెప్పిన తర్వాత నేను సినిమా అయిపోయినాకనే వెళ్తాను, అంత నేను పట్టించుకోను అని అన్నాడంట. అది పోలీసుల వర్షన్. ఇప్పుడు తప్పు ఎవరిదంటే ఏం చెప్పలేము. అభిమానులేమో మా హీరో తప్పు లేదని వాళ్ళు అంటున్నారు, నార్మల్ పీపుల్ ఏమో గవర్నమెంట్ ఇదేం తప్పు లేదు, అల్లు అర్జున్ ఇదే తప్పని కొందరు అంటున్నారు. ఇప్పుడు ఏడా కామెంట్స్ చూసినా ఏది చూసినా సరే ఇటువైపు అటువైపు ఇద్దరు వైపు ఉన్నారు. తప్పు ఎవరిదంటే చెప్పలేము. అట్లా అల్లు అర్జున్ మీద రాజకీయ కుట్ర జరుగుతుంది అనుకుంటున్నారా? రాజకీయ కుట్ర అనేది లేదు. ఎందుకంటే అల్లు అర్జున్కి పిల్లనిచ్చిన మామ కాంగ్రెస్ పార్టీ నేతనే, అల్లు అర్జున్ వాళ్ళ మేనమామ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నేతనే. రేవంత్ రెడ్డి ఆయనని కొన్ని ఏండ్ల నుంచి చూస్తున్నాడు. పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఆయన పార్టీలో ఉన్నప్పటి నుంచి, రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి అల్లు అర్జున్ తెలుసు, చిరంజీవి ఫ్యామిలీ తెలుసు, అందరికీ తెలుసు. ఆయన మీద కుట్ర చేయాల్సిన అవసరం ఈయనకి లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ టార్గెట్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. కుట్ర అనేది లేదు, నాకు తెలిసి అయితే కనిపించట్లేదు. కుట్ర అనేది ఏం లేదు. ఈ అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడం కరెక్ట్ అంటారు? ఇది తప్పు. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడం తప్పు. ఎందుకంటే అల్లు అర్జున్ ఆయన చనిపోయిన కుటుంబానికి ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తానని చెప్పిండు. అది చాలకపోతే అడగాలి, ఇంకా నష్టపరిహారం ఇంకా ఎక్కువ పెంచుతాని ఈయన సభాముఖంగా చెప్పాలి, మీడియా ముఖంగా చెప్పాలి. అది చెప్తాడో చెప్పడో అది ఆయన డెసిషన్. లేకపోతే ఈ కుటుంబం కొంచెం అడగడమో లేకపోతే వాళ్ళ మేనేజ్మెంట్తో అడిగించడమో చేయాలి. వీళ్ళు జేఏసీ వాళ్ళు కదా, ఓయూజేఏసీ వాళ్ళు ఇంటికి వెళ్ళి పూలకుండీలు వలగొట్టి 5-6 అరెస్ట్ చేశారు, పలగొట్టి మొత్తం నానా రచ్చ చేశారు. ఇది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక పెద్ద హీరో, టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకడు. ఆయన ఇంటికి అట్లా వెళ్ళి పూలకుండీలు వలగొట్టడం ముమ్మాటికి అది మాత్రం తప్పే. వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే, ఖచ్చితంగా అరెస్ట్ చేశారు. బెయిల్ కూడా వచ్చింది వాళ్ళకి, ఈరోజు పొద్దున బెయిల్ కూడా వచ్చిందంట. కానీ ఇది మాత్రం ఓవరే. అది సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేసిండు కదా, చట్టపరంగా చర్యలు జరుగుతూనే ఉంటాయి, ఇట్లా వాళ్ళ మీదకి ఇంటి మీదకి దాడి చేయడం కానీ ఇలాంటివి కానీ చేయొద్దని ఆయన చెప్పిండు. వాళ్ళ డీజీపీ ఏసీపీ వాళ్ళకు కూడా ఆయన చెప్పేసిండు, అఫీషియల్గా కూడా చెప్పేసిండు. అట్లా చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా చట్టపరంగా శిక్షలు ఉంటాయని ఆయన చెప్పిండు. తర్వాత ఈ కేసుకు సంబంధం లేని పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు కూడా అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నారు, అట్లా కూడా మాట్లాడొద్దని కూడా చెప్పిండు ఆయన. ఏసీపీ సస్పెండెడ్ ఏసీపీ అని విష్ణుమూర్తి అని, ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు కాకుండా కూడా బయట వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ కేసులో ఉన్న పోలీసులు మాటలు మాత్రమే తీసుకోవాలి, అక్కడున్న పోలీసులు మాత్రమే వాళ్ళు చెప్పింది మాత్రమే వినాలి. బయట ఉన్న పోలీసులు కూడా అల్లు అర్జున్ మీద అగెనిస్ట్గా చేస్తున్నారు, అది చేయడం కూడా తప్పే అని చెప్పిండు. అది కూడా కరెక్టే. సో రెండు వైపులా చూసుకుంటే ఆయన అల్లు అర్జున్ పూర్తిగా తెలుసుకోవాలని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిరా లేదా తెలుసుకోవాలి, పూర్తిగా తెలుసుకున్న తర్వాతకి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే లాస్ట్ దేవర ఫంక్షన్ అప్పుడు అనుకుంటా, దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు అనుకుంటా, పర్మిషన్ దక్కకపోతే జూనియర్ ఎన్టీఆర్ మొత్తం క్యాన్సిల్ చేసేసుకున్నాడు, షోనే క్యాన్సిల్ చేసేసుకున్నాడు. క్రౌడ్ అదంతా దాని ఇష్యూస్ వస్తాయని పర్మిషన్ ఇవ్వలేదని క్యాన్సిల్ చేసేసుకున్నాడు. అట్లా అల్లు అర్జున్ కూడా చేసుకుంటే బెటర్ ఏమో అనిపించింది నాకు. థియేటర్ ఏమన్నా తప్పు ఉందంటారా? థియేటర్ అంటే సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్ల జరిగింది. థియేటర్ యాజమాన్యంది తప్పే. ఎందుకంటే పోలీసులు వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. మేము సంధ్య థియేటర్ వాళ్ళకు చెప్పేసినాం ఆల్రెడీ, హీరోయిన్ రావద్దు, క్రౌడ్ ఎక్కువ వస్తారు, పెద్ద సినిమా కాబట్టి దీనికి హైప్ ఎక్కువ ఉంది, క్రౌడ్ ఎక్కువ వస్తారని చెప్పారు వారు ఆల్రెడీ. చెప్పేసరికి వాళ్ళు హీరో వస్తే ఇంకా మాకు హైప్ వస్తుంది, థియేటరు మొత్తం ఇంకా ఇండియా వైడ్గా మాకు మంచి పేరు వస్తుందని వాళ్ళు ఆ ఉద్దేశంతో అనుకున్నారేమో. కాకపోతే వాళ్ళు చేసిన తప్పు అది. అల్లు అర్జున్కి ఇంటిమేషన్ ఇవ్వాలి ఫస్ట్, మాకు పోలీస్ నుంచి మాకు ఇది రాలేదు కాబట్టి హీరోయిన్ రావద్దు అని వాళ్ళు చెప్పాలి. చెప్పకుండా మరి మధ్యలో మిస్ఇన్ఫర్మేషన్ ఏం జరిగిందో, మిస్కమ్యూనికేషన్ ఏం జరిగిందో తెలియదు. ఆయన వచ్చేసిండు డైరెక్ట్. వచ్చిన తర్వాత ఇది జరిగిపోయింది. ఒకవేళ ఇష్యూ ఏం జరగకపోతే థియేటర్కి యాజమాన్యానికి మంచి పేరు వచ్చేది. ఈ ఇష్యూ జరిగింది కాబట్టి థియేటర్ యాజమాన్యం వాళ్ళకి షోకాజ్ నోటీసులు వచ్చినాయి, థియేటర్ మూసేస్తామంటున్నారు, ఇంకా వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు వివరణ ఇవ్వాలి, థియేటర్ వాళ్ళు పోలీసు వాళ్ళకి వివరణ ఇవ్వాలి ఇప్పుడు. సో థియేటర్ వాళ్ళది కొంచెం తప్పే ఉందని అనుకుంటున్నాను నేనైతే. అంటే ఈ న్యూస్ని బట్టి తెలిసింది నాకు అది.
ఇప్పుడు आप बोलिए अल्लू अर्जुन का इश्यू में गलत किसका है? मेरे पॉइंट ऑफ व्यू आई डोंट थिंक सो कि अल्लू अर्जुन का उसमें कुछ भी मिस्टेक है. दैट्स हर जॉब कि उसको मूवीज़ बनाना है. अगर कोई मूवी हिट हो रही है और उसको देखने के लिए इतना क्राउड इकट्ठा हो रहा है तो उसमें उसका कुछ फॉल्ट नहीं है. इट्स लव है, वो लोग उसको प्यार करते हैं इसलिए उनको देखने के लिए जाते हैं थिएटर में. बट इट्स नॉट हिज फॉल्ट कि उसका कुछ मिस्टेक है उसमें. दैट वो जो भी अभी हो रहा है उसके घर में पत्थर वत्थर फेंका जा रहा है वो सब आई डोंट थिंक सो इट्स राइट. वो करेक्ट नहीं है माई पॉइंट ऑफ व्यू. थिएटर मैनेजमेंट कुछ करना था ना. हाँ, वो उन्हीं लोग का फॉल्ट है. उनको कुछ सिक्योरिटी सिस्टम अच्छा रखना चाहिए था. दैट्स व्हाट. वो पूरा प्रोटेस्ट उनके अगेंस्ट होना चाहिए, अल्लू अर्जुन के अगेंस्ट नहीं होना चाहिए. उनको कुछ अच्छा सिक्योरिटी सिस्टम रखना था जिससे वो हादसा ना होता. दैट्स ऑल. और पॉलिटिक्स में कुछ हो रहा है क्या उसमें उनका ऊपर, इसका अल्लू अर्जुन का ऊपर? हाँ, आई डोंट थिंक सो पॉलिटिक्स. या हो सकता है क्योंकि लोग तो उनको इतना प्यार करते हैं तो वो तो उनके खिलाफ उतना नहीं जाएंगे. शायद पॉलिटिक्स ही होगा. माइट हैपन. या థ్యాంక్ యూ సో మచ్. మీ దృష్టిలో ఇప్పుడు అల్లు అర్జున్ ఇట్లా ఇష్యూ నడుస్తుంది కదా, మీ దృష్టిలో ఎవరిది తప్పు అనుకుంటున్నారు? తప్పు అక్కడ పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ప్రాపర్గా చేయకపోవడం. అంటే అల్లు అర్జున్ సరే అంటే 20 years నుంచి అక్కడికి వస్తున్నాడు కదా సంజయ్ థియేటర్కి. అది తొక్కిసలాటలో జరిపోయింది, అది ఒక యాక్సిడెంటల్గా జరిపోయింది అంతే. దానివల్ల అంటే ఇప్పుడు చాలామంది చనిపోతున్నారు కదా. సీఎం జాన కూడా మొన్న ఏది హెల్త్ దానికి సంబంధించిన కూడా చనిపోయారు. మరి అప్పుడు కూడా అంత ప్రాపర్గా ఏం చేయలేదు కదా. ఇప్పుడు థియేటర్ వాళ్ళు ఇంకేమైనా చేస్తుంటే బాగుండేది అనుకుంటున్నారా మీరు? కొంచెం సెక్యూరిటీ టైట్ చేసి ఉంటే బాగుండేది. ఇంకోటి ఇప్పుడు అల్లు అర్జున్ మీద రాజకీయ కక్ష ఏమైనా జరుగుతుంది అనుకుంటున్నారా? అవునవును, అది ఖచ్చితంగా చెప్పొచ్చు. అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోయింది కదా, దానివల్ల అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు నిన్న ఆయన ఇంటి మీద దాడి చేశారు కదా నైటు, దాని మీద మీరేమంటారు? అది కరెక్ట్ కాదు, అట్లా దాడి చేయడం అది కరెక్ట్ కాదు. అయినా అల్లు అర్జున్ కూడా వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చింది కాకుండా డబ్బులు ఇచ్చి నేను లైఫ్ టైం చూసుకుంటాను, అది కూడా కరెక్టే కాదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆ మనీ కొంచెం ఇంకా ఎక్కువ ఇచ్చుంటే బాగుంది. అంటే లైఫ్ టైం చూసుకొని ఆ పిల్లల్ని, ఇంకో పాప ఉంది కదా, ఆ పాపని ప్రాపర్గా చూసుకొని ఉంటే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గారు అంటున్నారు ఏంటంటే అంటే ర్యాలీగా పోవడం, జీప్ అంటే కార్లో అట్లా పోవడమే వాళ్ళని తొక్కిసలాట జరిగింది అని అట్లా అంటుంది. దాని మీద అవును, చనిపోయాక కూడా ఆయన అట్లా చేసిండు అని చెప్తారు, కరెక్టే. కానీ అది ఆయననో నేను వెళ్ళిపోయినా అంటుండు కదా. కానీ సినిమా ఆయన లాస్ట్ వరకు ఉన్నాడు. వీడియోలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి బయటకు. ఎంక్వైరీ నడుస్తుంది కదా ఎవరిది తప్పు అనేది. కాకపోతే మన సినీ వాళ్ళు కూడా అందరూ పోయి అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల కూడా అది తప్పైపోయింది నిజం చెప్పాలంటే. చెప్పండి అన్న, అల్లు అర్జున్ విషయం నడుస్తుంది కదా, మీ దృష్టిలో ఎవరిది తప్పు అనుకుంటున్నారు? నాకు తెలిసి అల్లు అర్జున్ మరి సపరేట్ కార్లు వేసుకొచ్చారు. కొడుకు సపరేట్ కార్ అంట, తండ్రికి సపరేట్ కార్ అంట. అవి అందరూ కార్లు వచ్చేస్తే తప్పు కాకపోతుంది. కానీ ఇలా తప్పే. కానీ వాళ్ళు వాళ్ళ అమ్మ అన్యాయంగా చచ్చిపోయింది కదా. పాపం చాలా బాధ అనిపిస్తుంది ఆమె కోసం. కానీ అల్లు అర్జునే తప్పు. కానీ సపరేట్ 4 కార్లు వేసుకొని వచ్చారు వాళ్ళు. ఒకటే కార్లో వచ్చింటే అంత రష్ కాకపోతుండే, మెట్లు ఎక్కకపోతుండే, అట్లా కాకపోతుండే. రష్మిక వచ్చింది కాబట్టి అలా కూడా దానికి అల్లు అర్జున్ తప్పే. కానీ కొంచెం 50-50 ఉందన్న, చెప్పలేము. మాల తప్పు ఉంది 50-50. తల్లి కొడుకు ఎందుకు వేరో తెలియదు అక్కడికి. ఈయనది కూడా 50-50 తప్పు ఉంది. 50-50 ఉంది తప్పు. థియేటర్ వాళ్ళది కూడా ఏమైనా ఉందనుకుంటున్నారా మీరు? థియేటర్ అంటే వాళ్ళది కూడా ఉన్నట్టేనా, తప్పు ఉండే థియేటర్ ఖచ్చితంగా తప్పు ఉంటుంది. వాళ్ళు ముందే అనౌన్స్ చేసి పెట్టుకుని ఉండాలి, ఇట్లా ఉండాలి. పోలీసు వాళ్ళని పిలుచుకోవాలి. పోలీసు వాళ్ళు కూడా తప్పు ఉంది, అల్లు అర్జున్ తప్పు ఉంది, తల్లి కొడుకు తప్పు ఉంది. తల్లిదండ్రులకు తప్పు ఎందుకంటే వాళ్ళు అవసరం వాళ్ళ గోడికి. పాపం అన్యాయంగా ఇప్పుడు బద్నాం అవుతారు వీళ్ళు. దానికి ఇప్పుడు అల్లు అర్జునే తప్పనా, అల్లు అర్జునే తప్పు ఖచ్చితంగా. ఇప్పుడు నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిరు కొంతమంది పోయి, దాని మీద మీరు ఏమంటారు? అది తప్పనా, చేయదు అట్లా. ఏమంటే పోలీసు వాళ్ళు చూసుకుంటారు కానీ అట్లా దాడి చేయదు. అట్లా ఏమంటే పోలీసు వాళ్ళు చూసుకుంటారు. అట్లా దాడి చేసి తప్పు. అట్లా పోవద్దు కూడా, అట్లా పోవద్దు ఇంటి మీదకి అసలు. ఇంకోటి, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కుటుంబానికి ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మీ దృష్టిలో? అల్లు అర్జున్ వచ్చేసి చనిపోయిన కుటుంబానికి ఏం చేసిండు, హాస్పిటల్ ఖర్చు చూపెట్టిండు. హాస్పిటల్ ఖర్చు పెట్టుకున్నాంట. కొంచెం ఏమైనా ఇస్తే వాళ్ళకు కూడా సాయం ఉన్నట్టు ఉంటుంది. 20 లక్షల సాయం ఇస్తాను. వాళ్ళ కొడుకు కూడా కొంచెం చదివే కాడ కొంచెం సాయం చేస్తే వాళ్ళకి బతుకులు ఉంటాయి. ఎందుకంటే మమ్మీ లేదు కానీ చచ్చిపోయింది కదా పాపం, అన్యాయంగా చచ్చిపోయింది. ఇప్పుడు అలా తొక్కులాట చచ్చిపోయింది, అన్యాయంగా చచ్చిపోయింది. ఇప్పుడు రాజకీయ కక్ష ఏమైనా ఉందనుకుంటున్నారా మీ దృష్టిలో ఆయన మీద? ఏం లేదన్న, రాజకీయ కక్ష ఏం లేదు, అట్లా ఏం లేదు. అంత లీగల్గానే జరుగుతుంది. లీగల్గా జరుగుతుంది, అంతా లీగల్గా జరుగుతుంది.
చెప్పండి సార్, ఎవరిది తప్పు అనుకుంటున్నారు మీరు? అల్లు అర్జున్దా లేకపోతే థియేటర్? నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ తప్పే లేదు. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆయన మీద వ్యతిరేకంగా. వాస్తవానికి ఆయన ఎంత మనస్తాపం చెందుతున్నాడో అందరికీ తెలుసు. మళ్ళీ వాళ్ళ యొక్క కుటుంబానికి కూడా నష్టపరిహారం ఇచ్చిండు, చనిపోయినందుకు ఇచ్చిండు. ఇక అంతకంటే ఏం చేస్తాడు పాపం. ఆయన చేసుకున్నటువంటి విజయోత్సవ సభలు కూడా రద్దు చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? అతను అల్లు అర్జున్ అంటే ఒక ఐకాను అంటే ఎందుకంటే వచ్చినప్పుడు వస్తారు, ఎన్నో జరుగుతాయి. ఇంతకుముందు చిరంజీవి టైంలో అప్పుడు చనిపోయిన లేరా? అప్పుడు పరామర్శించిందా? ఇప్పుడు ఈయనేమో ఏదో వ్యతిరేకంగా చేస్తున్నారు, కానీ అది చాలా తప్పు. అల్లు అర్జున్ ఈజ్ కరెక్ట్ అయితే. ఓకేనా? ఇప్పుడు థియేటర్ యాజమాన్యం ఏమైనా తప్పుంది అనుకుంటున్నారా? అంటే వాడిని రావడం వల్ల సెక్యూరిటీ అరేంజ్ చేయకపోవడం వల్ల. ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది కదా, తర్వాత ఇవ్వలేదు అంటున్నారు. అదిగా వాళ్ళ ఇష్టం, వాళ్ళ దగ్గర నడుస్తుంది. అది పర్మిషన్ ఇచ్చినామన్నారు, మళ్ళీ ఇప్పుడేమో పర్మిషన్ ఇవ్వలేదని అంటే ఆయన మళ్ళీ రోడ్ షో చేసినట్టు రోడ్ షో చేయలేదు, వెళ్ళిపోయింది పాపం. మేము మళ్ళీ ఇది ఈ యొక్క సంఘటన జరిగిన కూడా రోడ్ షో చేసిండనంటే అది సరైన పద్ధతి కాదు కదా. చేయలేదు, వెళ్ళిపోయిండు. ఆయన మనస్తాపం ఆయనకే ఉన్నది. కాకపోతే ఇది ఏంటంటే రాజకీయ రంగు పులుముతున్నారు, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. ఈ ఆంధ్ర లోపల వాళ్ళ ఫ్రెండ్కు అది సపోర్ట్ చేసినందుకు, పోయి అక్కడ చేసినందుకు ఇక లేని పొందని. ఎందుకంటే అక్కడ వ్యతిరేక గవర్నమెంట్ వచ్చింది కదా, వచ్చింది కాబట్టి ఈయన ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ వైపే ఉంటారు, అటే ఉంటాడు. కాబట్టి ఇది కరెక్టు అని కాదు అనేది వాళ్ళ ఉద్దేశం. ఏది వాళ్ళ రెండు ఫ్యామిలీలలో. ఇక కాబట్టి అయినా కానీ ఏం కాదు, ప్రజల మద్దతు ఉన్నది, అభిమానుల మద్దతు ఉన్నది, ఏమీ కాదు. మళ్ళీ అటువంటి పుష్పాలు 3, 4 చేసినా కానీ సక్సెస్. ఇప్పుడు ఆయన ఇంటి మీద దాడి జరిగింది కదా నిన్న నైట్, అది ఎట్లా? ఎవరింటి మీద? అల్లు అర్జున్ ఇంటి మీద నిన్న దాడి ఓయి చేసి వాళ్ళు వాస్తవం తెలుసుకోక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం కూడా కరెక్ట్ కాదు నాకు తెలిసినంత వరకు. మరి వాళ్ళకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నదో మనకు తెలియదు. చేసిండు అనేది మాత్రం ఇప్పుడు మీరు చెప్పేందుకు నాకు తెలియదు, నేను చూడనప్పుడు మనం ఏం చేస్తాం. కానీ ఓయూ చేసి వాళ్ళు కొద్దిగా అర్థం చేసుకొని ఇదేమైనా సమస్య ఏముంటే దాన్ని పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఇక ఎవరో చనిపోయినారు, ఎవరో ఏదైనా వీళ్ళింటి మీద దాడి చేసి వీళ్ళను నష్టపరిహారం చేసుడు అది సరైన పద్ధతి కాదు. కాకపోతే దానికి ఇంకేమన్నా వాళ్ళ యొక్క చనిపోయినటువంటి కుటుంబానికి ఇంకేమన్నా సాయం చేపిద్దామా అనేటువంటి ఆలోచన ఉంటే సంతోషంగా నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను.